వెల్కమ్ టు ఏటీఆర్ టీవీ తెలుగు. మాది మంచి ప్రభుత్వం, మెతక ప్రభుత్వం కాదు. గత ప్రభుత్వ సంక్షేమం కంటే మెరుగైన సంక్షేమం ఇస్తామన్న మాటను అమలు చేస్తున్నాం. మాది మంచి ప్రభుత్వం, మెతక ప్రభుత్వం కాదు. గత ప్రభుత్వం సంక్షేమం కంటే మెరుగైన సంక్షేమం ఇస్తామన్న మాటను అమలు చేస్తున్నాం. ఆడబిడ్డల రక్షణకు కూటమి ప్రభుత్వం తొలి ప్రాధాన్యం. వైసీపీ మద్దతుదారులు సోషల్ మీడియాలోనూ బయట చేస్తున్న ప్రతి ఆగడం పైన నిఘా ఉంది. వైసీపీ నాయకులకు చింత చచ్చినా పులుపు చావడం లేదు. మహిళలు, ఆడబిడ్డలపై నోరు పారేసుకునే ప్రతి ఒక్కరికి కఠిన శిక్షలు తప్పవు. వైసీపీ నాయకుడి నుంచి ఆయన సోదరి రక్షణ కోరితే భద్రత కల్పిస్తాం. అధికారులు ప్రభుత్వానికి పేరు తెచ్చేలా పనిచేయాలి. సనాతన ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉంటాను. సనాతన ధర్మ పరిరక్షణకు పార్టీలో నరసింహవారాహి గణం విభాగం ఏర్పాటు. ఏలూరు జిల్లా ఐఏఎస్ జగన్నాథపురం గ్రామంలో దీపం 2 పథకంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రాష్ట్రం మొత్తం మీద ఈ దీపం సంవత్సరానికి మేనిఫెస్టోలో మనం మాటిచ్చాం. గ్యాస్ సిలిండర్లు ఇస్తాం, 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాం సంవత్సరానికి అని చెప్పి ప్రతి 4 నెలలకు ఒకటి చొప్పున 1,55,22,000 ఎల్పిజి కనెక్షన్స్ ఉన్నాయి మనకి రాష్ట్రం మొత్తం మీద. ఆధారం చేసుకొని వేరు డిపార్ట్మెంట్స్ తోటి వాటిని వ్యాలిడిటీ చెక్ చేసి ఎలిజిబిలిటీ ఉన్న ప్రకారం మొత్తం 1,08,39,286 మందికి ఇప్పుడు ఈ దీపం స్కీమ్ వర్తిస్తుంది. దీనికోసం ప్రభుత్వం సంవత్సరానికి 3 సిలిండర్ల కోసం 2,684 కోట్లు ఖర్చు చేస్తా ఉంది. 5 సంవత్సరాలకి 13,420 కోట్లు ఖర్చు చేయబోతా ఉంది. ఆ రోజుల్లో మిమ్మల్ని అందరినీ ఓటు అడిగినప్పుడు అప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు ఒకటే అడిగారు, సంక్షేమ కార్యక్రమాలు మాకంటే ఎవరు బాగా చేయలేరు, వాళ్ళకంటే బాగా చేసి చూపిస్తున్నాం. డబ్బు దోచుకోవడం తప్ప వాళ్ళకి ఇచ్చే మనసు లేదు, మనకు దోచుకోవాల్సిన అవసరం లేదు. జోబు నుంచి డబ్బులు తీసి ఖర్చు పెట్టే మనసత్తున్న నాయకులు ఇక్కడ ఉన్నవాళ్ళందరూ. అలాగే పెన్షన్ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 64,14,000 మందికి పెన్షన్లు తీసుకుంటా ఉన్నారు. 2,710 కోట్ల రూపాయలు ఒక నెలకే ఖర్చు పెడుతున్నాం. అంటే ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారు, ఆయన అనుభవం, అపారమైన పరిపాలన అనుభవం ఇవన్నీ ఉండబట్టే ఈ రోజున మనం ఇవన్నీ చేయగలుగుతున్నాం. జనసేన పోరాట పట్టిన మీ రోడ్ల మీదకి వచ్చి మీరు అండగా నిలబడితే ప్రతి ఒక్కరికి ధైర్యం వచ్చింది. ఎర్ర కండువాలు వేసుకొని రౌడిజంకు నిలబడి ఎదురొడ్డు నిలిస్తే ఈ రోజున మీరు ఎన్డీఏ ప్రభుత్వానికి, నాయకులకి, ప్రతి ఒక్కరికి మీరు వెన్నుదన్నుగా నిలబడ్డారు. మీరే కనుక ఈ పోరాటం లేకపోతే ఎంతమంది మాలాంటి వాళ్ళు వచ్చినా చేయలేరు. ఈ విజయం మీరు, ఈ కూటమి విజయం లేదు. నాకు ఐఎస్ జగన్నాథపురం చాలా కీలకం. నాకు రాష్ట్రం పోరాటం మొదలుపెట్టింది చాలా సంవత్సరాల క్రితం, దాదాపు 14 సంవత్సరాల క్రితం ఐఎస్ జగన్నాథపురంలోని ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి నేను వచ్చాను. మా దేవుడు గారి ఊరిది. ఇది ఐఎస్ జగన్నాథపురం త్రేతాయుగం నుంచి వెలిసిన స్వయంభూమి లక్ష్మీ నరసింహస్వామి. చాలా శక్తివంతమైన నేల ఇది. ఈ నేలకి అద్భుతాలు జరగాలి, రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అని ఎప్పుడు నిరంతరం నేను వచ్చి ఇక్కడ దీక్ష చేపట్టాను. దాదాపు 14 సంవత్సరాల క్రితం నేను భగవంతుని ఒకటే అడిగాను, ఐఎస్ జగన్నాథపురం ఇక్కడ లక్ష్మీపురంకి వచ్చి మన లక్ష్మీ నరసింహ ఆలయానికి వచ్చి స్వామివారిని ఒకటే కోరుకున్నాం. అప్పటికి 2009 ఎన్నికలు అయిపోయిన తర్వాత మా
నా జీవితం అగమ్య గోచరంగా ఉంది, భవిష్యత్తు ఏంటి అని మీరున్నారనే స్వామి చెప్పారు నాకు. ఇక్కడికి వచ్చి లక్ష్మీ నరసింహస్వామిని ఒకటే కోరుకున్నాను, తండ్రి నాకు శక్తిని, నాకు ప్రజల కోసం పనిచేసే శక్తిని. స్వామి అంత ఈజీగా కరుణించాడు కదా, పరీక్షలు పెడతారు. ఒక 14 సంవత్సరాలు పరీక్షలు పెట్టాడు స్వామి. నేను ఫస్ట్ ఓడిపోయాను, భవిష్యత్తు లేకుండా కనిపించింది, చిన్న చీకటి, వెలుతురు లేదు. ఇందాక దీపం వెలిగిస్తే ఆ వెలుగు ఎలా ఉంటుందో కనిపించదు మీ అందరికీ. ఒక 14 సంవత్సరాల క్రితం వెలిగించిన మన ఐఎస్ జగన్నాథపురంలో మన లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వెలిగించిన దీపం ఈరోజు రాష్ట్రానికి కాదు దేశానికి కూడా చాలా బలమైన, ఎన్డీఏ ప్రభుత్వానికి కూడా నిలబడ్డాం. ఉన్నామంటే నాకు ధైర్యం ఇచ్చింది మీతో పాటు నాకు లక్ష్మీ నరసింహస్వామి. అలాంటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఎప్పుడు వ్యక్తిగతంగా కొంత అభివృద్ధికి మేము తోడ్పడ్డాం ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి. కానీ ప్రత్యేకించి ఇప్పుడు ఎండోమెంట్స్ కమిషనర్ గారితో కానీ, కలెక్టర్ గారితో కానీ, రెవెన్యూ అధికారులతో కానీ అందరితో మాట్లాడి ఒకటి అడిగా, ఏం చేయగలం, మన ఐఎస్ జగన్నాథపురంకి ఏం చేయగలం, ముఖ్యంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఏం చేయగలమని అడిగితే మన సీఎం పేషెంట్స్ మన కృష్ణదేవ గారిని అడిగాను, నా పిఎస్ మధుసూదన్ గారిని అడిగాను. వీళ్ళందరితో కూర్చొని చాలా రోజుల నుంచి మాట్లాడి, కాదు ఈ రోజు నేను ఇక్కడికి వస్తాను నాకు నిజంగా తెలియదు. నిన్న పొద్దున వరకు మొన్న సాయంత్రం వరకు నేను కూడా అనుకుని ఇక్కడ రావాలి. కానీ స్వామి